గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా సప్తమ స్కంధంలో చక్కటి భాగవతుల యొక్క లక్షణాలను మనం తెలుసుకోబోతూ ఉన్నాము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హిరణ్యకశిపుడు తన సోదరుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు మాయతో చంపేశాడు అనేటువంటి రోషంతో ఉన్నాడు. ఏ విధంగానైనా శ్రీ మహావిష్ణువుని పట్టుకోవాలి, నాశనం చెయ్యాలి, దేవతలకు నీడ లేకుండా చెయ్యాలి అని బాగా చింతించి తన పరివారాన్నంతా పిలిచాడు. రాక్షసులందరూ అనేక రకాల ఆయుధాలన్నీ ధరించి వచ్చారు. వాళ్లతో చెప్పాడు, శ్రీ మహావిష్ణువు సమమైన బుద్ధి కలిగిన వాడైనప్పటికీ మాయోపాయంతో దేవతలు చేసినటువంటి భజనలకు లొంగి మనకి ద్రోహం చేశాడు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువుని గనక మనం నాశనం చేస్తే దేవతలంతా దిక్కులేని వాళ్ళు అయిపోతారు. మరి శ్రీ మహావిష్ణువుని మనం నాశనం ఎలా చెయ్యాలి? ఎక్కడుంటాడు శ్రీ మహావిష్ణువు అంటే, ఎక్కడెక్కడైతే యజ్ఞాలు యాగాలు జరుగుతూ ఉంటాయో, వేదపారాయణలు జరుగుతూ ఉంటాయో అటువంటి చోట్ల శ్రీ మహావిష్ణువు ఉంటాడు అని చెప్పి పురగ్రామ వ్రజోద్యాన క్షేత్రారామాశ్రమాకరాన్ ఖేటఖర్వట ఘోషాంశ్చ దదహు పతనానిజ. మీరు వెళ్ళి లోకాన్నంతా కూడా అల్లకల్లోలం చెయ్యండి. సాత్వికమైనటువంటి భావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా విష్ణు భక్తులైన వాళ్ళని హింసించండి అని చెప్పేటప్పటికీ వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. గ్రామాలు, గోవులుండేటువంటి పల్లెలు, ఉద్యానవనాలు, 10 మందికి ఉపయోగపడేటువంటి పంటలు, ఆశ్రమస్థానాలు, రైతులకు నివాసయోగ్యమైనటువంటి ఇళ్ళు, ఆటవికులు జీవించేటువంటి గ్రామాలు, ఇవన్నీ కూడా సర్వనాశనం చేస్తున్నారు. కేచిత్ ఖనిత్రైః బిభిదుః సేతుప్రాకార గోపురాన్ ఆజీవ్యాన్ చిచ్ఛిదుః వృక్షాన్ కేచిత్ పరశుపాణయః ప్రాదహన్ శరణాన్యేకే ప్రజానాం జ్వలితోల్ముఖైః. కొంతమంది గడ్డపారలు తీసుకుని వెళ్ళారు. ఆ గడ్డపారలు తీసుకుని, కొంతమంది పలుగులు తీసుకుని పెద్ద పెద్ద గోపురాలు, ఇళ్ళు అన్నీ పగలగొట్టడం ప్రారంభించారు. జీవనాధారమైనటువంటి వృక్షాలు ఏవైతే ఉంటాయో ఆ వృక్షాలన్నింటినీ కూడా మొదలంటా నరికేస్తున్నారు. ప్రజోపయోగమైనటువంటి వస్తుజాతం ఏదైతే ఉందో దాన్ని అంతటినీ పాడు చెయ్యటమే వాళ్ళ లక్షణంగా తయారైంది. ప్రాదహన్ శరణాన్యేకే ప్రజానాం జ్వలితోల్ముఖైః. అగ్ని మండుతున్నటువంటి దివిటీలు తీసుకుని కాగడాలతో ఇళ్ళు తగలబెడుతున్నారు. నిజానికి ఈ లక్షణాలన్నీ రజోగుణము తమోగుణము కలిగినటువంటి వాళ్ళే చేస్తారు. ఏవం విప్రకృతే లోకే దైత్యేంద్రానుచరైర్ముహుః దివం దేవాః పరిత్యజ్య భువి చేరురలక్షితాః. ఇలా ప్రజలందరూ బాధలు పడుతూ ఉంటే దేవతలకు స్వర్గంలో పని లేకుండా పోయింది. వాళ్ళు అక్కడ ఉండలేక భూమి మీదకి వచ్చేశారు. అదేమిటండి, దేవతలు స్వర్గం నుంచి భూమి మీదకి ఎందుకు వచ్చేశారు అంటే, నిజానికి దేవతలందరూ స్వర్గంలో ఉన్నా వాళ్ళకి ఆహారం అందేది ఈ భూలోకం నుంచేగా. యజ్ఞయాగాదులు చేయటం ద్వారా, హవిర్భాగాలు అగ్నికి సమర్పించడం ద్వారా,
ఆ అగ్నిదేవుడు ఈ హవిర్భాగాల్ని తీసుకుని వెళ్ళి దేవతలకు సమర్పిస్తే ఆ హవిర్భాగాలు స్వీకరించిన దేవతలు తమ బలంతో లోకాలను పరిపాలిస్తూ ఉంటారు. దిక్పాలకులకు ఈ యజ్ఞభాగాలే ఆధారము. కాబట్టి ఆ దేవతలకు స్వర్గంలో ఉండే పని లేకుండా పోయింది. భయపడుతూ మారువేషాలతో భూమి మీదకు వచ్చేశారు. హిరణ్యకశిపు భ్రాతు సంపరేతస్య దుఃఖితః కృత్వా కటోదకాదీని భ్రాతృపుత్రాన్ అసాంత్వయత్. ఇంకా హిరణ్యకశిపుడు తన ప్రియతముడైనటువంటి సోదరుడు మరణించేటప్పటికి ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. కానీ చేయవలసిన కార్యక్రమాలన్నీ నిర్వహించాలి కదా. అందుకోసం తర్పణాదులు, తిలోదకాలు ఇవన్నీ కూడా చేయించి ప్రేతకార్యాలన్నీ నిర్వహించి అతని కుమారులను, హిరణ్యాక్షుని కుమారులను, ఆ హిరణ్యాక్షుని భార్యను, తన తల్లి అయినటువంటి దితిని ఓదార్చే కార్యక్రమాన్ని చేపట్టాడు. శకునిం శంబరం ధృష్టం భూత సంతాపనం మృకం కాలనాభం మహానాభం హరిశ్మశ్రుమథోత్కచం. ఆ హిరణ్యాక్షుని పుత్రుల యొక్క పేర్లు శకుని, శంబరుడు, ధృష్టుడు, భూత సంతాపనుడు, వృకుడు, కాలనాభుడు, మహానాభుడు, హరిశ్మశ్రు, ఉత్కచుడు అనే పేర్లు కలిగిన తన సోదరుని పుత్రులను ప్రేమగా దగ్గరకు తీసుకుని, నాయనలారా మీరు దుఃఖపడకండి అని ఓదారుస్తూ ఉన్నాడు. తన్మాతరం వృషాభానుం దితించ జననింగిరా శ్లక్ష్ణయా దేశకాలజ్ఞః ఇదమాహ జనేశ్వర. ఆ పిల్లల తల్లి హిరణ్యాక్షుని భార్య పేరు వృషాభాను. ఓ మరదలా, ఎందుకమ్మా బాధపడతావు? మేమంతా నీకు ధైర్యం చెప్పడానికి లేమా అని ఆమెను ఓదారుస్తున్నాడు. తల్లి దితిని ఓదారుస్తున్నాడు. మనోహరమైన, మనోజ్ఞమైన, సున్నితమైన వాక్కులతో వాళ్ళిద్దరినీ చక్కగా ఓదారుస్తూ ఇదమాహ జనేశ్వర ఇలా మాట్లాడుతున్నాడు. చాలా చక్కని మాటలు మాట్లాడాడు హిరణ్యకశిపుడు. జ్ఞానాన్నంతా బాగా జీర్ణం చేసుకున్నటువంటి మహానుభావులు మాట్లాడేటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అంబాంబా హేవధూ పుత్రాః వీరం మార్హత శోచితుం రిపోరభిముఖే శ్లాఘ్యః శూరాణాం వధ ఈప్సితః. ఓ తల్లి, అమ్మా, ఓ దితి, హే వధూ, ఓ మరదల వృషాభాను, నే చెప్పే మాట వినండి. ఓ హిరణ్యాక్షుని పుత్రులారా, నేను చెప్పే మాటలు సావధానంగా వినండి. వీరులైనటువంటి వాళ్ళ గురించి శోకించాల్సినటువంటి పని లేదు. ఎందువల్లంటే యుద్ధరంగంలో అపరిమితమైనటువంటి పరాక్రమంతో శత్రువులతో పోరాడి యుద్ధరంగంలో మరణించినటువంటి వీరునకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. అది వీరలక్షణం, క్షత్రియ లక్షణం. వెన్నుచూపి పారిపోకుండా యుద్ధరంగంలో నిలిచి శత్రువులను నిర్జించాలనేటువంటి తపన కలిగిన వీరునకు ఉత్తమ లోకాలే ప్రాప్తిస్తాయి. రిపోరభిముఖే శ్లాఘ్యః శూరాణాం వధ ఈప్సితః. శత్రువుతో పోరాడుతూ వీరమరణం పొందడమే వీరులకు తగినటువంటి సత్కారము. కాబట్టి మన హిరణ్యాక్షుడు అటువంటి వీరోచితమైనటువంటి మరణాన్ని పొందాడు. దీని గురించి మీరు బాధపడాల్సినటువంటి పనే లేదు. భూతానామిహ సంవాసః ప్రపాయామివ సువ్రతే దైవేనేకత్ర నీతానాం ఉన్నీతానాం స్వకర్మభిః. బా, ఎంత చక్కటి తత్వం బోధిస్తున్నాడు హిరణ్యాక్షుడు. నాకు సోదరుడు, అలాగే ఓ బిడ్డలారా మీకు తండ్రి, అమ్మా వృషాభాను నీకు భర్త, తల్లి దితి నీ కుమారుడు అన్నట్లుగా మనకు కనిపిస్తున్నాడు. కానీ మనందరము కూడా ఆ విధి చేతిలో బొమ్మల్లాంటి వాళ్ళము. చలివేంద్రం దగ్గర 10 మంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆయా విషయాలన్నీ చెప్పుకుంటారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అది కాలక్షేపం కబుర్లు.
ఎన్నెన్నో కలలు గంటారు, ఏవేవో చేసేద్దామంటారు. మనం రేపు పొద్దున్న లేవంగానే తప్పనిసరిగా ఆ పని చేసేద్దాం, నువ్వు అది పట్టుకొచ్చాయి, నువ్వు ఇది పట్టుకొచ్చాయి అని చెప్పి ఒకరికొకరు చక్కగా మంచి మాటలు చెప్పుకుంటారు. కార్యసాధనంతా మాటల్లోనే కనిపిస్తూ ఉంటుంది. అది అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ మాటే మర్చిపోతారు. మళ్ళీ చలివేంద్రానికి వచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలాగా అక్కడ చేరినటువంటి సమూహం తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగానైతే ఎవరికీ సంబంధం ఉండదో, అలాగే భగవంతుని యొక్క సృష్టిలో ఆయా జీవులు దేహాన్ని ధరించినటువంటివై ఇక్కడ బంధువుల రూపంలో ఒక చోటికి చేరి కబుర్లు చెప్పుకున్నట్లుగా తమ జీవితాన్ని అనేక బంధాలతో గడుపుతూ ఉంటారు. అక్కడ కబుర్లు చెప్పుకునేది 10 నిమిషాలు, ఇక్కడ అందరూ బంధువులు కలిసి ఉండేది ఒక జన్మ. ఒక జన్మ అంటే భగవంతుని దృష్టిలో అది చాలా స్వల్పమైనటువంటి సమయం. అలాగే మనమంతా కూడా ఇక్కడ నేను హిరణ్యాక్షుడికి అన్నగా, మీరు బిడ్డలుగా, నీవు భార్యగా, ఈమె తల్లిగా అందరూ సంబంధంతో ఇక్కడ కలిసి ఉన్నారు. కానీ నిజానికి ఒకరికొకరికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఆ భగవంతుని కారణం వల్ల మనం ఇక్కడ కబుర్లు చెప్పుకునే ప్రజల్లాగా బంధువులమై ఒక చోట ఉన్నాం. నిజానికి హిరణ్యాక్షుడు మనకు సంబంధించిన వాడే కాదు. అందువల్ల అశాశ్వతమైనటువంటి దేహము కనిపించకుండా పోయిందని మనం దుఃఖించాల్సినటువంటి పని లేదు అని ఒక అద్భుతమైనటువంటి తత్వాన్ని వాళ్ళందరికీ వర్ణించి చెబుతున్నాడు. ఇంకా ఆత్మతత్వం గురించి చెబుతున్నాడు. నిత్యః ఆత్మా అవ్యయః శుద్ధః సర్వగః సర్వవిత్పరః ధత్తేసౌ ఆత్మనో లింగం మాయయ విసృజన్ గుణాన్. ఆత్మ అనేటువంటిది నిత్యమైనది, ఆత్మకు నాశము లేదు. అవ్యయః ఎప్పటికీ నశించనటువంటిది. శుద్ధః నిర్మలమైనది, పవిత్రమైనది, వేటికి అంటదు. సర్వగః అంతటా వ్యాపించి ఉంటుంది. సర్వవిత్ సమస్తమైన జ్ఞానము కలిగినటువంటిది. పరః ఈ గుణముల కన్నా అతీతమైనటువంటిదే. కానీ ఆ ఆత్మ కూడా భగవత్ ప్రేరణ చేత ఈ సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి దేహాన్ని ధరించినటువంటిదై దానికి సహజంగా లింగస్వరూపం కలిగినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి విషయానికి మనం బాధపడకూడదు. దేహాన్ని విడిచి జీవుడు వెళ్ళిపోయిన తరువాత బాధపడాల్సినటువంటి పని లేదు. అది మాయ వల్ల కలుగుతూ ఉంటుంది అటువంటి భావన. మరి ఆ మాయని దాటాలంటే ఏం చెయ్యాలి? దానికి పరమాత్మ చెప్పి ఉన్నాడుగా, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎవరైతే నన్ను ఆశ్రయించి అనన్యమైనటువంటి భక్తితో నన్ను సేవిస్తారో వాళ్ళు ఈ మాయను దాటతారు అనే విషయాన్ని పరమాత్మ చెప్పాడు. ఇక్కడ హిరణ్యకశిపుడు ఎంతో పరిణతి కలిగినటువంటి వాడే, జ్ఞానం కనిపిస్తోంది. కానీ చెప్పటం తేలిక, ఆచరణలో పెట్టుకోవడం చాలా కష్టం. ఉత్తమమైన మాటలు మాట్లాడటం, 10 మందికి నీతులు బోధించటం, ఇవన్నీ కూడా అందరూ చేయగలిగినవే. మన దాకా వచ్చినప్పుడు ఒక దుఃఖం కానీ సంతోషం కానీ ప్రాప్తించినప్పుడు వాటికి లోను కాకుండా తటస్థంగా హాయిగా పరబ్రహ్మను తలుచుకుంటూ అంతా పరమాత్మ స్వరూపమే అనే ఉదాత్తమైన లక్షణాన్ని కలిగి ఉండడం ఎంతమందికి సాధ్యమవుతుంది? అందువల్ల హిరణ్యకశిపుడు జ్ఞాని అయ్యాడు కానీ సంపూర్ణంగా భగవత్తత్వాన్ని అలవరుచుకోలేకపోయాడు. ఇంకా చెబుతున్నాడు తన తల్లికి, మరదలికి, సోదరుని పిల్లలకు, యథాంభసా ప్రచలితాః తరవోపి చలా ఇవ చక్షుషా భ్రామ్యమాణేన దృశ్యతే చలతీవ భూః. నిర్మలంగా ఉన్నటువంటి నీటి దగ్గరికి వెళ్ళి అందులో చెయ్యి పెట్టి కదిలిస్తే ఒడ్డున ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఆ నీళ్లల్లో కదిలినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగని చెట్లు నిజంగా కదులుతాయా? నీళ్లను మన చేత్తో కదపటం వల్ల ఆ చెట్లు కూడా కదులుతున్నట్టు కనిపిస్తాయి. కొమ్మలు కదులుతాయి, గాలికి ఆకులు కదులుతాయి, కానీ మూలంతో పాటు చెట్టు కదలటం అనేది జరగదు. అంటే మన చెయ్యి నీటిలో పెట్టి కదపటం వల్ల ఆ తరంగాల్లో మనం ఆ చెట్టుని చూచినప్పుడు నీటిలో కనిపించే వృక్షం కూడా కదిలినట్టు మనకు భ్రాంతి కలుగుతుంది. అలాగే
మనకు కళ్ళు తిరిగాయి అనుకోండి, కళ్ళు తిరిగినప్పుడు ఈ భూమి అంతా కూడా గిరగిరా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అలాగని నిజంగా భూమి గిరగిరా తిరుగుతుందా? అది కూడా మన కళ్ళ యొక్క లోపం వల్ల వచ్చేటువంటి భ్రాంతి. ఆ విధంగానే నీటిలో చెట్లు ఏ విధంగా కదిలినట్టు కనిపిస్తాయో, కళ్ళు తిరిగినప్పుడు భూమి ఎలా తిరిగినట్టు కనిపిస్తుందో, అదే రకంగా ఈ జీవుడు కూడా మాయాగుణ సంబంధం లేనప్పటికీ దేహాన్ని ధరించినప్పుడు వాటన్నిటితో కూడినట్లుగా కనిపిస్తాడు. ఇదంతా కూడా భ్రాంతి తప్ప ఇందులో నిజం లేదమ్మా. అందువల్ల ఈ దేహం కోసం మీరు బాధపడవద్దు. ఏవం గుణైః భ్రామ్యమాణే మనస్య వికలః పుమాన్ యాతి తత్సామ్యతాం భద్రే హ్యలింగో లింగవానివా. ఈ విధంగా మనసి గుణైః భ్రామ్యమానే, ఈ చంచలమైనటువంటి మనస్సు గుణముల చేత, సత్వరజస్తమో గుణముల చేత, మాయాగుణముల చేత ఎప్పుడైతే చంచలమవుతూ ఉంటుందో ఆ క్షణంలోనే అవికలహ పుమాన్, నిజానికి ఏ విధమైన మాయకు లోను కాని దివ్యమైన ఆ జీవుడు కూడా కొంత ఈ దేహభ్రాంతిని పొందినటువంటి వాడై మనకు గోచరిస్తూ ఉంటాడు. నిజానికి అతనికి ఏ లింగము లేదు అని వర్ణించి చెబుతున్నాడు. ఎంత చక్కటి విషయాలు చెబుతున్నాడో. మరి ఇన్ని తెలిసినటువంటి హిరణ్యకశిపుడు సంపూర్ణమైన జ్ఞాని ఎందుకు అవ్వలేదు? అతడికి హరౌ అభక్తస్య కుతో మహద్గుణా. మనకు ఎన్ని గొప్ప గుణాలు ఉంటే ఏం లాభం? భగవంతుడి మీద భక్తి ఉండాలిగా. ఆ శ్రీహరి మీద భక్తిని విడిచిపెట్టడం వల్ల ఈ హిరణ్యకశిపునిలో ఎన్ని రకాలైనటువంటి ఉత్తమ గుణాలున్నా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. అందువల్ల పాండిత్యము, అదేవిధంగా మంచి భగవద్జ్ఞానము, విద్య పట్ల మంచి అవగాహన ఇవన్నీ ఉండగానే సరిపోదు. నీతులన్నీ చెప్పంగానే సరిపోదు. వాటన్నిటితో పాటుగా భగవంతుని మీద భక్తిభావం కూడా ఉండాలి. అది హిరణ్యకశిపునికి లేదు. శ్రీ మహావిష్ణువుని ద్వేషిస్తున్నాడు కాబట్టి ఇన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా అవి ఎందుకు పనికి రాకుండా పోయినాయి. ఇంకా చెబుతున్నాడు, ఏష ఆత్మ విపర్యాసో హ్యలింగే లింగ భావన ఏష ప్రియా ప్రియైర్యోగో వియోగ కర్మ సంస్కృతి. ఆత్మ తనకున్నటువంటి సహజ లక్షణానికి విభిన్నంగా ఈ దేహాన్ని ధరించటం వల్ల మాత్రమే కనిపిస్తోంది. అందువల్లనే లింగరహితమైన దాని యందు లింగభావన కలుగుతోంది. ఈ కారణం చేతనే ఇష్టమైన వాళ్ళతో మనకి వియోగం కలిగిందని బాధపడుతూ ఉంటాము, కష్టమైన వాళ్ళతో సంసర్గం కలిగిందని బాధపడుతూ ఉంటాము. వీళ్ళంతా కూడా మనం కలవకూడని వాళ్ళు కదా, వీళ్ళతో సంబంధం పెట్టాడు దేవుడు, నాకు బాధగా ఉంది, అయ్యో నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను వదిలిపోయారు అనేటువంటి ఆ బాధ వేరొక వైపు. ఇలా ఇష్టమైన వాళ్ళు, కష్టమైన వాళ్ళు, వీళ్ళతో వియోగము, వాళ్ళతో సంయోగము, ఇలాంటి అనేక రకాలైనటువంటి మాయలు, అలాగే అనేక రకములైన కర్మలు, అలాగే పుట్టుకలు, ఇవన్నీ కూడా దేనివల్ల కలుగుతున్నాయి అంటే ఈ దేహధారణ వల్ల మాత్రమే కలుగుతున్నాయి తప్ప లోపల ఉన్నటువంటి జీవునకు వీటితో సంబంధం అనేది లేదు. ఒక వస్త్రాన్ని ధరించి విడిచిపెట్టేసినట్లుగా అనేక రకాలైనటువంటి జన్మలలో ఎన్నో రకాలైనటువంటి వస్త్రములను ధరిస్తూ ఉంటాడు జీవుడు. కాబట్టి ఆ దేహం కోసం మనం దుఃఖించాల్సినటువంటి పని లేదు అని చెబుతున్నాడు. అద్భుతమైన విషయం. సంభవశ్చ వినాశశ్చ శోకశ్చ వివిధ స్మృతః అవివేకశ్చ చింతాచ వివేకా స్మృతిరేవచ. పుట్టుక, నాశము, శోకము, అజ్ఞానము, చింత, అవివేకము, నిజమైనటువంటి జ్ఞానం లేకపోవటము, ఇవన్నీ దేహధారణ వల్ల కలిగేటువంటి మాయలే. అందువల్ల ఆ దేహాన్ని శాశ్వతమైనదిగా మనం తలచాల్సినటువంటి పని లేదు అని చెబుతూ తన బంధువులందరినీ కూడా ఓదార్చటం కోసం ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని చెప్పబోతూ ఉన్నాడు. అత్రాప్యుదాహరంతీమ ఇమం ఇతిహాసం పురాతనం యమస్య ప్రేత బంధూనాం సంవాదం తం నిబోధత. ఈ రకంగా ఒక చక్కని ఇతిహాసం. ఇతిహాసం అంటే అర్థం ఏమిటంటే జరిగిన కథ, నిజంగా జరిగినటువంటి సత్యమైన ఒక కథను, వృత్తాంతాన్ని
కథలంటే కల్పితాలు కావచ్చు, ఇతిహాసం అంటే మాత్రం జరిగినటువంటి కథను వర్ణించి ఉపమానములతో చక్కగా వర్ణించి చెప్పడానికి ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమిటా వృత్తాంతం అంటే, యమస్య ప్రేత బంధూనాం సంవాదం తం నిబోధత. ఓ బంధువులారా, యమధర్మరాజుకు అలాగే ఒక ప్రేతకు సంబంధించిన బంధువులకు జరిగినటువంటి సంవాదము. మరణించినటువంటి వాడిని చూచి ఈ బంధువులంతా బాధపడుతూ ఉంటే యమధర్మరాజు వచ్చి వాళ్లకు జ్ఞానాన్ని కలగజేశాడు. ఆ విషయాన్ని మీ అందరికీ తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి అని ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని చెప్పబోతూ ఉన్నాడు హిరణ్యకశిపుడు. అద్భుతమైనటువంటి ఆ వృత్తాంతం ఏంటంటే, ఉశీనరేష్వభూద్రాజ సుయజ్ఞ ఇతి విశ్రుతః సపత్నైర్నిహతో యుద్ధే జ్ఞాతయస్తముపాసత. ఉశీనర దేశమని ఒక దేశం ఉంది. ఆ దేశంలో సుయజ్ఞుడు అనే పేరు కలిగిన ఒక చక్కని రాజున్నాడు. ప్రజారంజకుడైనటువంటి పరిపాలకుడు, మహానుభావుడు. అతడు అందరినీ సమానంగా చూచేటువంటి లక్షణం ఉన్నవాడు. మహారాజు కాబట్టి భార్యలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆనందంగా, ప్రేమగా, అభిమానంగా చూస్తున్నాడు. ఒకళ్ళ పట్ల ప్రేమ, మరొకరి పట్ల ద్వేషము లేదు. అనేకాసు నాయికాసు అవైషమ్యేణ స్నేహానువర్తి దక్షిణ నాయక అని అలంకార శాస్త్రంలో చెప్పినట్టు, సమస్తమైన భార్యా సమూహమునందు సమానమైన ప్రేమను చూపిస్తూ ఎవరి ప్రాధాన్యత వారికి ఇస్తూ చూడగలిగినటువంటి దక్షిణ నాయకుడు ఆ మహారాజు సుయజ్ఞుడు. అంత గొప్పవాడైన మహారాజు కూడా సపత్నైర్నిహతో యుద్ధే జ్ఞాతయః తముపాసత. యుద్ధం జరిగింది, శత్రురాజులు వచ్చి దండెత్తారు. ఆ శత్రురాజులతో యుద్ధం చేసినటువంటి ఈ సుయజ్ఞుడు ఉశీనర రాజు కాస్త మరణించాడు. మరణించంగానే అతని మీద అమితమైన ప్రేమ కలిగినటువంటి బంధువులు, భార్యాగణము అందరూ వచ్చి అతని చుట్టూ చేరారు. ఎలా ఉన్నాడు మరణించినటువంటి ఆ మహారాజు అంటే, విశీర్ణ రత్న కవచం విభ్రష్టాభరణస్రజం శర నిర్భిన్న హృదయం శయానమసృగావిలం. జీవించి ఉన్నప్పుడు ఎంత గొప్పగా బతికినా మరణించిన తరువాత ఇంకా విలువే ఉంటుంది ఆ దేహానికి. అంతకాలము తమ ఎదుట ఆనందంగా చిరునవ్వులు చిందిస్తూ ఎవరికేం కావాలన్నా అన్నీ సమకూరుస్తూ పరాక్రమంతో, ఉల్లాసంతో, ఉత్సాహంతో సంచరించినటువంటి ఆ సుయజ్ఞుడనేటువంటి మహారాజు యుద్ధరంగంలో మరణించి ఎలా ఉన్నాడంటే, విశీర్ణ రత్న కవచం, రత్న ఖచ్చితమైనటువంటి అతని కవచం కాస్త చిన్నాభిన్నమైపోయి పడిపోయి ఉంది. విభ్రష్ట ఆభరణ స్రజం, అతను ధరించిన ఆభరణాలు, మెడలో ఉండేటువంటి మాలలు, పూసల మాలలు కానీ ఏ మాలలైనా అన్నీ విరిగిపోయి తునిగిపోయి కింద చెల్లాచెదరగా పడవేసి ఉన్నాయి. శరనిర్భిన్న హృదయం, శత్రువులు వేసినటువంటి వాడి అయిన బాణముల చేత అతని హృదయం అంతా కూడా చిల్లులు పడిపోయింది. శయానమసృగావిలం, రక్తపు మడుగులో అలా పడి ఉన్నాడు, నిద్రపోతున్నట్లుగా ఉన్నాడు ఆ సుయజ్ఞుడనేటువంటి మహారాజు. అంతవరకు చేతనంతో ఉన్నటువంటి మహారాజు అచేతనుడై చేతగాని వాని వలె పడిపోయి ఉంటే చూడలేకపోయారు. అంతేగా మనకి బాగా ఆధారమైనటువంటి వాళ్ళు, మనని ప్రేమించేవాళ్ళు, అన్నీ సమకూర్చేటువంటి వాళ్ళు, మన పట్ల జాగ్రత్త చూపించేటువంటి వాళ్ళు మనకు కనిపించకుండా పోతే, మన ముందు కదలకుండా పడి ఉంటే ఇంకా మనకి దిక్కేది అనేటువంటి బేలతనం కలుగుతుంది. ఈ బంధువులంతా అలాంటి బేలతనానికి లోనయ్యారు. ఉశీనరేంద్రం విధినా తథాకృతం పతిం మహిష్యః ప్రసమీక్ష్య దుఃఖితాః హతాస్మనాధేతి కరైః ఉరోభృశం ఘనంత్యో ముహుస్తత్పదయోరుపాపతన్. ఆ ఉశీనర దేశ రాజైనటువంటి సుయజ్ఞుడు విధి ప్రేరణ చేత ఎప్పుడైతే అలా పడిపోయాడో, మరణించాడో, అతని భార్యలు మహిష్య, అతని భార్యలందరూ వచ్చి దారుణమైనటువంటి దుఃఖంతో పతిని చూస్తూ, హా నాథ హతాస్మనాధేతి కరైః ఉరోభృశం, గుండెల మీద చేతులతో బాదుకుంటూ, నాథా ఓ పతి మరణించావా, ఇంక మాకు దిక్కెవరు. ఘనంత్యో ముహుస్తత్పద యో రూపాపతన్, అతని పాదాల మీద పడి
ఏడుస్తున్నారు, దారుణంగా బాధపడుతూ ఉన్నారు. ఇదంతా హిరణ్యకశిపుడు తన బంధువర్గానికి చెబుతున్నటువంటి కథ. రుదత్య ఉచ్చైర్దయితాంఘ్రి పంకజం సిచంత్య అస్రైః కుచకుంకుమారుణైః విస్రస్తకేశాభరణాః శుచం నృణాం సృజంత్య ఆక్రందనయా విలేపిరే. గట్టిగా ఏడుస్తున్నారు. తమకిష్టుడైనటువంటి ప్రాణనాథుని పద్మముల వంటి పాదముల వద్ద పడి భార్యలందరూ బాగా ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు వల్ల కంటి నుంచి కారినటువంటి నీటి బిందువులు వారి హృదయం మీద ప్రసరిస్తూ ఉన్నాయి. వారి హృదయం మీద అలదినటువంటి కుంకుమ కూడా ఆ నీటితో కలిసి ఎర్రనైనటువంటి రక్తంలాగా అలా స్రవిస్తూ వచ్చేసింది. ఆ నాథుని దేహం నుంచి వచ్చిన రక్తము వీరి కంటి నుంచి వచ్చేటువంటి కన్నీరు సమానమైనటువంటి వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నది. వాళ్ళ కంటి నుంచి వచ్చేటువంటిది కన్నీరా లేకపోతే రక్తమా అనేటువంటి భ్రాంతి కలుగుతోంది అక్కడ. విశ్రస్తకేశాభరణాః శుచం నృణాం. వాళ్ళ ఆభరణాలు వాళ్ళు ధరించినటువంటివన్నీ కూడా చెల్లాచెదరైపోతున్నాయి. ఆ సమయంలో తమ దేహం మీద ఏ ఆభరణాలు ఎక్కడున్నాయో గమనించుకోలేనంత దుఃఖంలో వాళ్ళు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. వారు చేసేటువంటి ఆక్రందన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ భీతిని కలిగిస్తోంది. అయ్యో వీళ్ళెంత బాధపడుతున్నారో, వీళ్ళేమైపోతారో అని మిగతా వాళ్ళందరూ కూడా దుఃఖపడేంత దారుణమైన బాధలో ఉన్నారు. అహో విధాత్ర కరుణేన నః ప్రభో భవాన్ ప్రణీతో దృగగోచరాం దశాం ఉశీనరాణామసి వృత్తిదః పురా కృతోధునాయేన శుచాం వివర్ధన. భగవంతుడు కరుణ లేనివాడు, దయలేనివాడు. దయలేనటువంటి ఆ విధి నిన్ను మాకు దూరం చేసింది. ఈనాడు నువ్వు మా కంటికి కనిపించనంత దూరానికి వెళ్ళిపోతున్నావు. ఇక నీ మాటలు వినలేం, నీ నవ్వు చూడలేం, నీతో మా కష్టసుఖాలు పంచుకోలేము. ఇన్నాళ్ళు ఉసీనర దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏది కావాలంటే అది ఇచ్చి వాళ్లకు నీవు రక్షకుడవయ్యావు. ఆ ప్రజల యొక్క తల్లిదండ్రులు వాళ్ళని కన్నారే తప్ప ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నటువంటిది నువ్వే. వాళ్లకు వృత్తినిచ్చావు, వాళ్ళు చేయటానికి సరైన పనిని కల్పించావు, ప్రజలందరినీ ప్రయోజకుల్ని చేస్తూ ఉన్నావు. కానీ ఈనాడో నీవు లేకపోవటం వల్ల ఎవరికైతే వృత్తిని కల్పించావో వారికే నువ్వు లేకపోవటం వల్ల దారుణమైన దుఃఖాన్ని కూడా మిగులుస్తున్నావు. ఓ మహారాజా, ఓ నాథా అని బాధపడుతున్నారు. త్వయా కృతజ్ఞేన వయం మహీపతే కథం వినాశ్యామ సుహృత్తమేన తే తత్రానుయానం తవ వీరపాదయోః శుశ్రూషతీనాం దిశ యత్ర యాస్యసి. నీవు కృతజ్ఞత కలిగిన వాడవు. మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నావో, ఎంత ప్రేమించావో, నీ అభిమానానికి మేమంతా నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. అందువల్ల నువ్వు లేని ఈ లోకాన్ని మేము ఊహించుకోలేకపోతూ ఉన్నాము. మా అందరికీ స్నేహితుడవు నీవే. కాబట్టి ఇన్నాళ్ళు నిన్ను సేవించాము, ఇక నీ పాదసేవ మాకు దూరం అయిపోతుందన్న భయం మాకు ఏర్పడుతోంది. స్వామి, మరిప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో మాకు తెలియదు కదా. నువ్వు ఏ మార్గంలో అయితే లోకాలకు పోతూ ఉన్నావో, ఇతర లోకాలకు, మేం కూడా నిన్నంటి పెట్టుకుని అలాగే వచ్చేస్తాము. ఆ దారి మాకు కూడా తెలిస్తే బాగుండు, నిన్ను అనుసరించి మేము వస్తామని చెప్పి ఎంతో బాధతో దుఃఖిస్తూ ఉన్నారు ఆ పత్నులందరూ కూడా. ఏవం విలపతీనాం వై పరిగృహ్య మృతం పతిం అనిచ్చతీనాం నిర్హారం అర్కోస్తం సన్యవర్తత. ఈ రకంగా వాళ్ళు బాధలు పడుతూ ఉంటే సమయం అతీతమైపోతోంది. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, అయినా వాళ్ళు గమనించలేదు. ఈ దేహానికి చేయవలసినటువంటి క్రియలన్నీ జరిపించాలి కదా. అందుకోసమైనా వాళ్ళు కాస్త దుఃఖం నుంచి తేరుకుని ఆ కార్యక్రమాలు నిర్వహించాలి, ప్రేతకార్యాలు. కానీ వాళ్ళకి ఆ ఉద్దేశమే లేదు. ఆ దేహాన్ని తీసేస్తే తమ పతి తమకు దూరం అవుతాడనేటువంటి దుఃఖం మాత్రమే ఉన్నది. ఆ మరణించినటువంటి పతిని చూస్తూ అక్కడి నుంచి ఆ దేహాన్ని పంపటానికి ఇష్టపడకుండా, సూర్యుడు అస్తమిస్తున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆ సమయంలో
తత్రః ప్రేత బంధూనామాశ్రుత్య పరిదేవితం ఆహతాన్ బాలకో భూత్వా యమస్వయముపాగతః. ఈ రకంగా బంధువులు దుఃఖపడుతూ ఉంటే, భార్యలు ఏడుస్తూ ఉంటే, వీళ్ళు చేయవలసిన పని మానేసి మోహంలో పడ్డారు, ఇంకా ఆ దేహానికి మళ్ళీ ప్రాణాలు వచ్చి భర్త బతికొచ్చి తమని పలకరిస్తాడనేటువంటి మాయలో ఉన్నారు. వీళ్ళని జ్ఞానవంతుల్ని చెయ్యాలనేటువంటి సంకల్పంతో సాక్షాత్తు ఆ కాలపురుషుడైన యమధర్మరాజే దిగి వచ్చాడు ఒక బాలకుని రూపంలో, వాళ్లకు ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించడం కోసం. యమ ఉవాచ, ఆ పిల్లవాని రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ రాజు యొక్క భార్యలతో, బంధువులతో, పరివారంతో ఇలా మాట్లాడుతున్నాడు. అహో అమీషాం వయసాధికానాం విపశ్యతాం లోక విధిం విమోహః యత్రాగతస్తత్ర గతం మనుష్యం స్వయం సధర్మ అపి శోచంత్యపార్థం. ఆహా, మీరంతా కూడా నాకన్నా వయసులో పెద్దవాళ్లే, నేను చిన్నపిల్లవాణ్ణి, కానీ మీకన్నా నాకే నిజమైనటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి, జ్ఞానం కలుగుతోంది. లోక విధిని ప్రత్యక్షంగా మీరు ఎన్నోసార్లు చూచే ఉంటారు. లోకంలో చనిపోయిన వాళ్ళని అందరూ చూస్తూనే ఉంటారు. ఎవరైనా దగ్గర వాళ్ళు కూడా మరణిస్తూ ఉండొచ్చు. అలా చూచి కూడా మనింట్లో ఆ కష్టం వచ్చినప్పుడు మనకే ఈ కష్టం వచ్చిందన్నట్లుగా లోకరీతి తెలిసి ప్రతి ఒక్కళ్ళు ఏనాటికైనా ఇలాగే మరణిస్తారనేటువంటి జ్ఞానం కలిగి ఉండి కూడా మీరు మోహాన్ని పొంది మీ భర్త తిరిగి వస్తాడనేటువంటి ఆలోచనతో ఇంకా దుఃఖపడుతూ ఉన్నారే. లోక విధిం విపశ్యతాం విమోహః. రోజూ జరిగేటువంటి ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా జరిగేటువంటి ఈ చావు పుట్టుకలనేవి మీ కళ్ళతో మీరు చూస్తున్నా ఈనాడది మీరు మర్చిపోయారు. యత్రాగతస్తత్ర గతం మనుష్యం, ఎక్కడి నుంచైతే వచ్చాడో అక్కడికే పోతున్నాడు ఈ జీవుడు, అంతే తప్ప ఈ దేహం అనేది భ్రాంతి మాత్రమే. స్వయం సధర్మ అపి, పోనీ ఇది మీ భర్తకే వచ్చిందా ఈ కష్టం? ఈనాడు మీరు ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతున్నారు మీ భర్తని గురించి, రేపు మీరు మృత్యువుని దాటి వెళ్ళగలరా? ఇటువంటి మరణం అనేది మీకు కూడా తప్పకుండా ప్రాప్తిస్తుంది. ఆ మరణం మీకు వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి వేరొకరు దుఃఖిస్తారు. ఆ దుఃఖించే వాళ్ళు కూడా ఎప్పటికైనా మరణించవలసిందే. ఇదే ధర్మము, సమానమైన ధర్మము. సమస్తమైనటువంటి ప్రాణికోటికి దేహాన్ని ధరించినటువంటి వాళ్లకు ఆ పరమాత్మ రాసినటువంటి విధి. ఇది తెలిసి కూడా మీరు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు? అనవసరమైన విషయం కోసం మీరు దుఃఖిస్తూ ఉన్నారే. అహో వయం ధన్యతమాయ దత్ర త్యక్తాః పితృభ్యాం న విచింతయామః అభక్ష్యమాణ అబలావృకాదిభిః సరక్షితా రక్షతి యోహి గర్భే. పిల్లవారి రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు అంటున్నాడు అక్కడ ఉన్నటువంటి బంధుగణంతో, ఆ సుయజ్ఞుడనే మహారాజు బంధువులతో ఇలా మాట్లాడుతున్నాడు. పిల్లవాళ్ళమైనా మేము ధన్యులం. ఎందువల్లంటే మమ్మల్ని తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వెళ్ళిపోయినా అనాథలమై తిరుగుతున్నప్పటికీ కూడా మేము ఏ విధంగానూ బాధపడటం లేదు. అలాగే బలం లేనటువంటి మమ్మల్ని తోడేళ్ళు మొదలైన క్రూరమృగాలేవి వచ్చి తినలేదు. ఎందువల్లంటే మమ్మల్ని రక్షించటానికి పరమాత్మ ఉన్నాడు. సర్వకాల సర్వావస్థల యందు ఏది జరిగినా అది పరమాత్మ సంకల్పం చేతనే జరుగుతుంది. సరక్షిత రక్షతి యోహి గర్భే. గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి ఎవరైతే రక్షిస్తూ ఉన్నారో ఈ జీవితమంతా ఆ పరమాత్ముడే రక్షిస్తాడు తప్ప ఒకళ్ళు చంపాలనుకుంటే చంపగలుగుతారా? ఒకళ్ళు చావాలనుకుంటే చావగలుగుతారా? ఆ పరమాత్మ సంకల్పం లేనిదే ఇవేమీ జరగవు. కాబట్టి మీకంటే నేనే ఈ విషయంలో జ్ఞానం కలిగి ఉన్నాను. య ఇచ్ఛయేషః సృజతీదమవ్యయః య ఏవ రక్షత్యవలుంపతే చ యః తస్యాబలాః క్రీడనమాహురీసితుః చరాచరం నిగ్రహ సంగ్రహే ప్రభుః. ఈ సృష్టి, స్థితి, లయము ఇవన్నీ కూడా మన కంటికి కనిపిస్తున్నాయి. ఇవన్నీ మాయలే, భగవంతుని యొక్క సంకల్పం చేత మాత్రమే జరుగుతున్నాయి. ఇచ్ఛయా, ఆ పరమాత్మ యొక్క కోరిక చేత, అవ్యయః సృజతి, నాశము లేనటువంటి ఆ పరమాత్ముడే ఈ సృష్టినంతా కూడా సృష్టిస్తున్నాడు. ఆయనే రక్షతి, రక్షిస్తున్నాడు. అవలుంపతే, ఆయనే దీన్నంతా కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి
మనం ఏమనుకోవాలి, ఏం తెలుసుకోవాలి అంటే ఇదంతా భగవంతుడు చేసేటువంటి లీల. ఇది ఆయన ఆడుతున్నటువంటి ఆట. ఆ స్వామి ఎటువంటి వాడు అంటే ఈ సృష్టిని సంహరించటంలోనూ పరిపాలించటంలోనూ రెండిటిలోనూ కూడా సమర్థుడైనటువంటి వాడు. నిగ్రహ సంగ్రహే, రక్షించటంలోనూ నశింపచేయటంలోనూ కూడా ఈ స్వామి చాలా సమర్థమైనటువంటి వాడు. ఆ పరమాత్మ చేసేటువంటి ఈ విధిలో మనమంతా కూడా పాలు పంచుకుంటూ ఉన్నాము, అంతే తప్ప మనదంటూ ఏమీ లేదు అని వర్ణించి చెబుతున్నాడు. పధిచ్యుతం తిష్టతి దిష్టరక్షితుం గృహే స్థితం తద్విహతం వినశ్యతి జీవత్యనాథోపి తదీక్షితో వనే గృహేపి గుప్తోస్య హతో న జీవతి. ఎంతో అద్భుతమైనటువంటి ఉదాహరణలు. మార్గమధ్యంలో మనకు సంబంధించిన అమూల్యమైనటువంటి ఏదైనా ఒక వస్తువు జారి పడిపోయిందనుకోండి, మర్చిపోయి ఇంటికి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత అరే రే అది అక్కడ మర్చిపోయామని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అది అక్కడ దొరికిందంటే భగవంతుని అనుగ్రహం ఉన్నట్లు, అది మన సొత్తు అయినట్టు. ఆయన అనుగ్రహం ఉంటే ఎక్కడ విడిచిపెట్టినా కూడా అది అరక్షితమైన ప్రదేశంలో ఉన్నప్పటికీ అది అక్కడే ఉంటుంది. అలా కాకుండా భగవంతుని అనుగ్రహం లేకపోయినట్లయితే ఎంత జాగ్రత్తగా ఆ వస్తువుని తెచ్చుకుని మనం లోపల 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 దాచిపెట్టుకున్నా అది నాశమైపోతుంది లేదా తస్కరింపబడుతుంది. అంటే భగవంతుని సంకల్పం చేతనే రక్షితమైనటువంటి వస్తువు నాశనమైపోతోంది, అరక్షితమైన వస్తువు కూడా రక్షింపబడుతోంది. ఇదే విధి లీల. జీవత్యనాథోపి తదీక్షితో వనే. అనాథ అయినటువంటి వాడు, జనాలు లేనటువంటి అరణ్యంలో ఉన్నవాడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఏ అపాయము లేకుండా జీవించే ఉంటాడు. అలా కాకుండా గృహేపి గుప్తోస్య హతో న జీవతి. ఇంటిలో జాగ్రత్తగా తలుపులేసుకుని లోపలే ఉన్నవాడైనప్పటికీ కూడా ఆ భగవంతుని సంకల్పంతో అతడు మరణించాలి అని రాసిపెట్టుంటే గనక ఎంత సురక్షితంగా ఉన్నాననుకున్నా ఆ దేహం అనేది నశింపక మానదు, మరణం రాక మానదు. కాబట్టి మరణం అనేది సహజమైన విషయం. సహజమైన ఈ విషయం కోసం దుఃఖింపతగదు అని ఉత్తమమైనటువంటి చక్కని సందేశాన్ని ఇస్తున్నాడు ఆ యమధర్మరాజు సుయజ్ఞుని బంధువులకు, భార్యలకు. భూతాని తైస్తైః నిజయోని కర్మభిః భవంతి కాలే న భవంతి సర్వశః న తత్ర ఆత్మా ప్రకృతావపి స్థితః తస్యా గుణైః అన్యతమో నిబధ్యతే. అసలు ఈ జీవులన్నీ దేహాన్ని ఎందుకు ధరిస్తాయో తెలుసా? అవి చేసినటువంటి కర్మల వల్లనే అనేక రకాలైనటువంటి యోనులలో జన్మలు కలుగుతూ ఉంటాయి. ఆ కర్మ ఫలితంగానే సుఖదుఖాలు కూడా కలుగుతూ ఉంటాయి. అలాగే నశించటం, పుట్టటం అనేటువంటి ఆవృత్తి నడిచిపోతూ ఉంటుంది. కానీ ఇవన్నీ చూచి దేహమే సత్యం అనేటువంటి భ్రాంతిని మాత్రం పొందడానికి వీలు లేదు. ఈ లోపల ఉన్న జీవునకు, ఆత్మకు దేహంతో సంబంధం లేదు. ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథగ్ భౌతికమీయతే గృహం తథౌదకైః పార్థివ తైజసైర్జనః కాలేన జాతో వికృతో వినశ్యతి. మంచి గట్టిగా ఉండేటువంటి గోడలతో ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ఇంటిలో మనుషులు నివసిస్తున్నారు. కట్టబడినటువంటి ఇంటికి, ఇంటిలో నివసించేటువంటి మనుషులకు సంబంధం ఎక్కడున్నది? వాళ్ళు అందులో జీవిస్తున్నారు తప్ప ఇల్లు మనుషులు ఒకటి కాదుగా. ఇల్లు వేరు, మనుషులు వేరు, అవి భిన్నమైనటువంటివే. అదేవిధంగా దేహము లోపల ఉన్నటువంటి జీవుడు, దేహము, ఈ రెండు వేరు వేరు అనేటువంటి జ్ఞానం ఉండాలి. నీటిలో పుట్టేటువంటి బుడగ, అదేవిధంగా భూమి మీద మట్టి వల్ల వచ్చేటువంటి కుండ మొదలైన ఘటాదులు, తేజస్సు నుంచి వచ్చేటువంటి బంగారము మొదలైనటువంటి సంపదలన్నీ నశించిపోతాయి. అలాగే ఈ భూమి, తేజస్సు, నీరు, వీటి వల్ల నిర్మితమైనటువంటి ఈ దేహం కూడా తప్పనిసరిగా నశించిపోతుంది, శాశ్వతంగా నిలిచి ఉండదు. ఇంటిలో ఉన్నటువంటి మనిషికి ఇంటికి ఎలా సంబంధం లేదో దేహానికి, దేహంలో ఉన్నటువంటి జీవునకు అట్టి సంబంధం అనేది లేదు. కర్మవశం వల్ల అనేక రకాలైనటువంటి జన్మలు ధరిస్తూ ఉంటారనే నిజమైన జ్ఞానాన్ని ఆ యమధర్మరాజు తెలియజేస్తున్నాడు.
యథా నలో దారుషు భిన్న ఈయతే, యథా నిలో దేహగత పృథక్ స్థిత, యథా నభః సర్వగతం న సజ్జతే, తథా పుమాన్ సర్వగుణాశ్రయః పరః. ఒక కర్ర ఉంది, కర్రలో నిప్పు ఉంటుంది. ఆ కర్ర నిప్పు రెండు వేరు వేరు, నిప్పుతో కూడినదైనప్పటికీ కూడా కర్ర వేరు, నిప్పు అంతర్గతంగా ఉన్న అది భిన్నమైనటువంటిదే. అలాగే గాలి అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ అది ప్రత్యేకంగా ఉంటుంది. మన శరీరంలో కూడా వాయువు ఉంది, కానీ అది భిన్నంగా కూడా ఉంది. ఆకాశం కూడా అంతటా నిండి ఉన్నప్పటికీ కూడా అన్నిటితో కలవదు. అలాగే జీవుడు కూడా సమస్తమైన గుణములతో కలిసినటువంటి వాళ్ళ ఉంటాడు తప్ప అన్నిటితో కలవడం అనేది జరగదు. దేహ సంబంధం చేత మాత్రమే ఈ విధమైనటువంటి మాయ కలుగుతూ ఉన్నది. కాబట్టి ఓ సుయజ్ఞుని బంధువుల్లారా, నేను పిల్లవాడినైనా చెబుతున్నాను వినండి. సుయజ్ఞో నన్వయం శేతే మూఢాయమనుశోచథ, యశ్రోతాయోనువక్తే హసన దృశ్యేత కరిహిచిత్. ఈ సుయజ్ఞుడనేటువంటి మహారాజు మరణించాడు అంటే ఆ దేహం ఇక పలకదు, మాట్లాడదు, తిరగదు. ఇదివరకటి వలె మీతో నవ్వటం ఇవేమీ జరగవు. ఇతడు పడుకున్నాడంతే. ఇది శాశ్వతమైనటువంటి నిద్ర. మీరు మూఢులై ఆ దేహం కోసం బాధపడకండి. మీరు చెప్పే మాటలు వినేవాళ్ళు లేరు, మీకు బదులిచ్చేవాళ్ళు లేరు. ఆ సుయజ్ఞుడే లేచి మళ్ళీ మీతో సంభాషిస్తాడనేటువంటి ఆలోచన మీరు పెట్టుకున్నట్లయితే అది వ్యర్థమే అవుతుంది. జీవుడు లేనటువంటి ఈ దేహాన్ని చూచి మీరు ఇదే శాశ్వతమని భ్రాంతిపడి దుఃఖపడకండి అని నిజమైనటువంటి జ్ఞానాన్ని యమధర్మరాజు ఆ సుయజ్ఞుని బంధువులందరికీ కూడా వర్ణించి చెప్పాడు. ఆ చెప్పిన చక్కని విషయాన్ని యమధర్మరాజు అందించినటువంటి జ్ఞానాన్ని హిరణ్యకశిపుడు ఇక్కడ ఉన్నటువంటి తన మరదలకి, తన సోదరుని పుత్రులకు, తల్లి అయినటువంటి దితికి వర్ణించి చెబుతూ ఉత్తమ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు. హిరణ్యకశిపుడు గొప్ప జ్ఞాని, కానీ అతనికి మాత్రం విష్ణువునందు భక్తి లేదు. అతడు ఇంకా పరిణతి చెందవలసి ఉన్నది. మరి ఆ తరువాత ఏ విధంగా వృత్తాంతం నడిచిందో మనం మరలా తెలుసుకుందాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.